హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ ది టెక్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎవరెవరు ఏం చేస్తున్నారు చూడడానికి వచ్చాను. ఆ, ఎవరు సార్ వాళ్ళు లేకపోయేసరికి అండ్ ఇదే మా ఆఫీసు, రేకుల ఫ్యాక్టరీ. ఇది రీల్స్ తీసుకొచ్చి రేకులుగా ఇలా బెండ్ చేసి అమ్ముతూ ఉంటాం. 4 షెడ్లు వేసాం. ఒకటేమో ఫ్యాక్టరీకి కనుక ఓపెన్ చేసి ఉన్నది, అది వచ్చేసి రేకుల ఫ్యాక్టరీ. రెండోది వచ్చేసి అది పైప్లీ. మూడోది వచ్చేసి అది మిల్, ఆయిల్ కానీ మిషన్స్ కానీ పెట్టుకోవడానికి, ఇంకో బిజినెస్ పెట్టడానికి. అది వచ్చి స్టాక్ పెట్టుకోవడానికి నాలుగోది. పక్కన వచ్చేసి బిల్డింగ్, అదే మా ఆఫీసు. ప్రజెంట్ కట్టకూడదని ఆపేసాం. ఓకే, ఎవరెవరు ఏం చేస్తారో చూడడానికి వెళ్తున్నాను ప్రజెంట్. అదే మా వాళ్ళు అక్కడ ఉన్నారు, పైప్ లైన్ వేస్తున్నారు. కనిపించే మొత్తం మా పొలాలే కాబట్టి డ్రిప్ లైన్ టైప్లో వేస్తున్నారు పైపులు, వాటర్ సప్లై కోసం. ఎవరెవరు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసుకోవటాలే. జూమ్ చేస్తున్నా, జూమ్లో రావట్లేదు అంతగా. జేసీబీ అనో ట్రాక్టర్ ఉంది మంది. ఏమేమి ఎవరెవరు ఏం చేస్తున్నారో అసలు లుక్ కేసు వస్తే పోయిద్ది. చెప్పాను కదా మొన్న ఫస్ట్ వీడియోలోనే, ఇది నాగార్జున సాగర్ వాటర్. ఇవి కాలువ పక్కనే ఉంటుంది, పొలాలు అన్నీ. ఆఫీస్ అను పొలాలు, సాగర్ నీళ్ళు. అడపక్కకి వెళ్ళడానికి ఇది అంతేనా, అడపక్కకి వెళ్ళడానికి చూద్దాం. చిన్నది ఉంది మరి. ఇది వచ్చేసి డ్రిప్ సిస్టమ్. ఇది జేసీబీతో తవ్వారు, తవ్విన తర్వాత ఇలా పెట్టారు. అండ్ ఇలా హోల్స్ చేసిన తర్వాత ఇలా హోల్స్ చేసిన తర్వాత ఒక్కొక్క లోపల నుంచి పైప్ కనెక్షన్ ఇస్తూ ఉంటారు. ఈ ఈ లైన్ వచ్చేసి ఇది మా సరిహద్దుని తెలుసుకోవడానికి మేము పెట్టాం. ఇదిగోండి, ఇలా హోల్స్ పెట్టాం, చూపిస్తాను. ఇలా హోల్స్ లోపల నుంచి పెట్టిన తర్వాత పైప్ బిగిస్తారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా పైపులు పెట్టి సెట్ చేసుకుంటారు. ఇలా హోల్స్ నుంచి ఇలా హోల్లోకి పైపుల నుంచి సెట్ చేసుకుంటారు డ్రిప్ సిస్టంలో. ఇదిగోండి, వాటర్ సప్లై కోసం మొత్తం పొలాల్లో నుంచి, సరిహద్దు నుంచి చేసుకున్నారు. ఏందన్నా వీడియో తీసుకుని ప్రశాంతంగా డిస్టర్బ్ చేస్తాయింది ఇది. ఇంకా ఉన్నాయిగా, ఇంకా ఉన్నాయిగా. ఏంటి 13 అక్కడ ఒక ముక్క ఉంది. 13 ఏందిరా? 13 26 వేయాలరా? 25 అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. 25 వేసి సరిపోద్ది. ఎగస్ట్రా ముక్క ఉంది అక్కడ. మీరు ఉందాక హోల్స్ దగ్గర కౌంట్ చేశాను ఫ్రెండ్స్. అది మిగతా ఉన్నాయి కదా పుడిచాల్సినవి. ఆ హోల్స్ చూసినాక ఎన్ని కౌంట్ చేశాను, వేయాల్సినవి చెప్పాను. నిన్న దాని ఏమంది ఏంది అట్టొచ్చింది? నిన్నట్టు వచ్చి పట్టుకునే వాళ్ళు దూకేనా? నిన్న ఈరోజు వేసుంటే కాలువలో కనపడుతూ ఉండేది. నేనే వెళ్ళేవాడిని, దిగేవాడి నేనైనా వెళ్ళేవాడిని. అసలు దిగేవాడి ఇలా వస్తే అసలు వెంకటరావు అన్న అయితే కొట్టుకుని పోతున్నాను నేను. నిన్న కాలువ పోవటం చాలా ఎక్కువ వచ్చిన ఫ్రెండ్స్. అసలు దిగగానే అసలు మామూలుగానే అది ఎక్కువగా ఫోర్స్ రావటం వల్ల అసలు మనిషి ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు మనిషి. అది చూస్తుంటే అసలు మామూలుగా లేదు. ఒక ఐటమ్ దాంట్లో పడేసరికి తీసుకున్నాం. అండ్ అదే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అది ఈరోజు వాటం చూశారుగా. ఈరోజు వాటం వచ్చేసి వాళ్ళు చాలా ఫోర్స్ తక్కువగా ఉంది, వాటర్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఈరోజు. ఫ్రెండ్స్, రిటర్న్ ఫ్యాక్టరీలోకి పైప్లో లారీ వచ్చిందంటే రిటర్న్ వచ్చేసాం పొలంలో నుంచి. డ్రిప్ ఇరిగేషన్ వేస్తున్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి నాకన్నా ముందుగానే వచ్చేసారు. నేను కాస్త తిరిగి పొలంలో నడుచుకుంటూ వచ్చేసరికి కాస్త లేట్ అయింది. వాళ్ళు టాటర్ మీద వచ్చారు. ఇది ఐరన్ పైప్లా? లారీ వచ్చేసరికి లేట్ అయింది ఫ్రెండ్స్. అందులో ఆ బిల్లు మొత్తం చెక్ చేసేసరికి అవి ఉందాక మీరు పొలంలో చూసారు కదా, ఆ పైపులకు సంబంధించి డ్రిప్ పైపులకు సంబంధించి ఆ పైపులు ఆర్డర్ చేసేసాం సార్ వాళ్ళు.
బిల్లులు ఏమేమి వచ్చే సామాన్లు మొత్తం చెక్ చేసుకునేసరికి లేట్ అయినాయి. అండ్ అది కాక మా సార్ కూడా వచ్చారు. మా సార్తో మాట్లాడుకునేసరికి కాస్త నైట్ అయింది, అందుకని వీడియో తీయలేకపోయాను, కంటిన్యూ చేయలేకపోయాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.